హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. రథసప్తమి రోజు మా ఇంట్లో పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి. వాకిటిలో రథం ముగ్గు వేసి ఇంట్లో నిత్య పూజ ముగించుకొని తులసమ్మ దగ్గర సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వదలుచుకున్నాము. అందుకే తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్నపాటి రథం ముగ్గు వేసుకున్నాను. ఇంకా అర్ఘ్యం ఇవ్వడానికి కావలసినటువంటి పూజ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాను. పసుపు, కుంకుమ, ఒక రాగి చెంబులో మంచినీళ్ళు, పువ్వులు, దీపం, ధూపం, తాంబూలం ఇలా అర్ఘ్యం ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. కానీ ఆ రోజు చాలా మంచు ఎక్కువ ఉంది, పైగా వర్షం పడేలా ఉంది. సూర్యుడైతే ఎంతకీ రాడు. తులసమ్మ దగ్గర పూజ ముగించుకొని సూర్యుడి కోసం ఎదురు చూసేలా అయింది. ఎలా అంటే, సూర్యుడు సూర్యుడు వేగిరారా, అవతల బస్కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఇలా అన్నమాట. నిజంగానే మేము ఆ రోజు బయటకు వెళ్ళాల్సి ఉంది. సూర్యదేవుడేమో 7 అవుతున్నా కూడా రాలేదు. యాక్చువల్లీ మేము సూర్యోదయం కాగానే పూజ ముగించుకొని బయటకు వెళ్ళాలనుకున్నాము. కానీ ఆ రోజు 7 దాటినా కూడా సూర్యుడు సూర్యుడు అని పిలుస్తున్న పొగ మంచు చాటునే దాక్కుని ఉన్నాడు. వెలుగైతే ఉంది కానీ సూర్యకిరణాలను అయితే మిస్ అయ్యాము. ఇంకా అలాగే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటున్నాను. ఒక రాగి చెంబులో మంచినీళ్ళు తీసుకున్నాను. అందులో పసుపు, కుంకుమ, గంధము, ఎర్రటి పుష్పాలు, అక్షింతలు ఇవన్నీ కూడా వేసి తాంబూలము, దీపం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పిల్లల బట్టల్ని భుజాలపైన వేసుకొని అర్ఘ్యం ఇస్తామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే పిల్లలు బయటెక్కడో అబ్రాడ్లో ఉన్నారు. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో పిల్లల వస్త్రాలని భుజాలపైన వేసుకొని అర్ఘ్యం ఇస్తే పిల్లలు కూడా అర్ఘ్యం ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందుతారంట. అందుకే మా వారు పిల్లల బట్టల్ని భుజాలపైన వేసుకొని పూజనైతే ప్రారంభించారు. మామూలుగా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ పంచ కట్టుకోవాలి. బట్ ఆ రోజు మేము తొందరగా బయటకు వెళ్ళాల్సినటువంటి పని పడింది. అందుకే ఆయన ఒకేసారి రెడీ అయిపోయి అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పూజ అయితే నేనే చేశానండి. తొందరలో ఉండేటప్పుడు మనం ఏం చెప్పినా విననప్పుడు ఇంకేం చేద్దామండి. ఇంకా ఆల్టర్నేట్గా పూజనైతే నేనే చేశాను. నిజానికి ఆయన నా పూజలో భాగస్వామి అయ్యారని మాత్రమే చెప్పాలండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూర్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః. ఇంకా ఇక్కడ పూజ ముగించుకొని కట్ చేస్తే మేము ఊరు ప్రయాణమయ్యామండి. ఎక్కడికో కాదండి, మా అమ్మాయికి ఈ మధ్యలోనే పెళ్లి చేసాము. వాళ్ళ అత్తగారింటికి బయలుదేరాము. అంటే మా వియ్యంకుల ఇంటికి. అమ్మాయి పెళ్ళయ్యాక తొలి పండుగ సంక్రాంతి. పిల్లలు అబ్రాడ్లో ఉండడం వల్ల ఇక్కడ మేమేమి ఆడంబరంగా పిల్లలకి ఏం చేయలేకుండా పోయాము. బహుశా వాళ్ళు ఇక్కడ ఉండి ఉంటే తొలి పండుగని కొంచెం వేడుకగా చేసి ఉండేవాళ్ళం. పిల్లలు దగ్గర లేదు కానీ వాళ్ళ అత్తగారికి మావగారికి తాంబూలం ఇచ్చుద్దామని వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో ఇంకా ఇక్కడ నెల్లూరుకి దగ్గరలో అమరావతి అని ఒక రెస్టారెంట్ ఉందండి. చాలా బాగుంది అంబియన్స్ అంతా కూడా. ఇంకా అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే చేసాము. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశతో చాలా బాగుందనమాట. ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళినా ఇక్కడే టిఫిన్ అయితే చేస్తామండి.
కొంచెం కాస్ట్ ఎక్కువే అయినా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ పర్టికులర్గా వైట్ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నచ్చిన ఫుడ్ దొరకాలి కానీ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇంకా ఇక్కడ టిఫిన్ అది ముగించుకొని బిల్ పే చేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఈ నెల్లూరు కావలి రూట్లో అయితే ఆ రోడ్లు అయితే చాలా ఇరుగ్గా అనిపిస్తుంది. పైగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్లను చూస్తే కంజెస్టెడ్గా అనిపిస్తుందండి. మా సైడు బస్సులు, కార్లు, వ్యాన్లు ఇలా రకరకాల వాహనాలు కనబడతాయి కానీ నెల్లూరు సైడ్ మాత్రము లారీలు ఎక్కువండి. ట్రాఫిక్ అయితే మొత్తం లారీలతోనే నిండిపోయి ఉంటుందన్నమాట. ఇంకా ఈ లారీలు, ఈ ట్రాఫిక్ వీటి మధ్యలో ఈ గూగుల్ తల్లిని నమ్ముకొని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాము. అన్ని వేళలా గూగుల్ తల్లిని నమ్మితే మాత్రం దెబ్బ అయిపోతామండి. ఎందుకంటే ఇది మేము వెళ్తున్న రూటు రాంగ్ రూట్ అనమాట. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో రైల్వే గేటు, ఈ రైల్వే గేట్ పడడంతో ఇక్కడ ఒక 20 మినిట్స్ దాకా కూడా మేము ఆగిపోవాల్సి వచ్చింది. అంటే ఒక గూడ్స్ ట్రైను, ఒక ప్యాసింజర్ ట్రైను వెళ్ళింది. ఇంకా అది వెళ్ళి క్లియర్ అయ్యేంత వరకు కూడా మేము అక్కడ ఒక 20 మినిట్స్ టైం వేస్ట్ అయితే అయిందండి. తీరా చూస్తే అది రాంగ్ రూటు. ఈ వెళుతున్న రూటు కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి ఆ తర్వాత కింద మీద తిప్పలు పడి ఎలాగోలాగా అల్లుడు గారింటికి అయితే చేరుకున్నాము. వెళ్ళే దారిలో ఏదో ముస్లిమ్స్ పెళ్ళి జరుగుతుందండి. ముస్లిం పెళ్ళిళ్ళలో మనలాగా తెల్లవారుజాము ముహూర్తాలు ఉండవట, అన్నీ మధ్యాహ్నం ముహూర్తాలు ఉంటాయంట. సో అక్కడ కూడా ఒక ముస్లిం పెళ్ళి జరుగుతుంది. పెళ్లి కొడుకుని గుర్రం పైన ఊరేగిస్తా ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఎలాగో అలాగా గూగుల్ తల్లితో తిప్పలు ముగించుకుని వేయంకుల ఇంటికైతే చేరుకున్నామండి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 12:30. ఇంకా ఆదివారం అంటే 12, 1:30 యమగండం టైం కదండి. అందువల్ల థింగ్స్ అన్నీ కూడా కారులోనే ఉంచి మేము మాత్రం పైకి వెళ్ళి పలకరింపులు, యోగక్షేమాలు అన్నీ తెలుసుకున్న తర్వాత భోజనాలు అవి ముగించుకుని 1:30 అయింది. ఇక యమగండం కూడా ముగిసిపోయింది. తర్వాత వాళ్ళకి తాంబూలం అవి ఇచ్చుకున్నాము. నిజానికి సంక్రాంతి రోజునే వాళ్ళకి చేర్చి ఉండాల్సింది పండగ టైంలో. కాకపోతే వాళ్ళు అవైలబుల్లో లేరనమాట. వేరే పనిగా మాకు అందుబాటులో లేకుండా ఉన్నారు. అందువల్ల ఈరోజు ఎలాగూ రథసప్తమి చాలా శ్రేష్టమైనటువంటి తిథి. ఇంకా అంతకన్నా మంచి రోజు ఏది ఉంటుంది అని రథసప్తమి రోజు పండుగ సారైనైతే ఆ రోజు ఇచ్చుకున్నాము. ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు. నిజానికి పెళ్ళి తరువాతే మన బాధ్యతలు ఎక్కువ అవుతాయండి. పెళ్ళికి ముందు ఆడపిల్లని మనం యువరాణిలా పెంచుకుంటాం. పెళ్ళి తర్వాత ఆ పిల్లని మహారాణిలాగా మనం చూసుకోవాలి. ఎటువంటి లోటు రానివ్వకుండా ఆడపిల్లకి ఏ టైంలో ఏది జరిపించాలో అవన్నీ కూడా జరిపించేయాలండి. వాళ్ళు అత్తగారింట్లో ఉన్నా అబ్రాడ్లో ఉన్నా మనం చేయాల్సిందైతే మనం చేసేయాలండి. అందుకే అమ్మాయి వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నప్పుడే ఇచ్చి పంపించాము. లక్కీగా అల్లుడు గారి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు, తొలి పండుగ అన్నీ కూడా ఇదే జనవరిలో వచ్చిందండి. ఇంకా వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నప్పుడే అమ్మాయి కోసం ఒక నెక్ వేరు, అబ్బాయికి ఒక చిన్న కానుక ఇచ్చి పంపించాము. ఇప్పుడైతే వియ్యంకులకి పండుగ సారి ఇచ్చి మేము తిరుగు ప్రయాణం అయ్యామండి. రిటర్న్ జర్నీలో కాళహస్తిలో ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళామండి. తను మా నైబరు. 6 నెలల ముందు కాళహస్తికి ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ ఆయనకి, పోలీస్ డిపార్ట్మెంటు. తను ఇక్కడ ఉన్నంత వరకు చాలా సందడిగా ఉండేదన్నమాట. ఎన్నో టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళం మేమిద్దరం కలిసి. నాకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే కూడా తను చాలా బాధపడేదన్నమాట. ఇదిగోండి తనే మల్లిక, మా ఫ్రెండ్. అమాయకత్వము, గడుసుతనము, ఆప్యాయత ఈ 3 కలిస్తే మల్లిక. ఇదే అనమాట నా మనసులో ఉండేటటువంటి భావన. ఒకసారి 1 మంత్ తనతో మాట్లాడలేదు నేను. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట. తను వచ్చి ఏడ్చేసింది, నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదు అని. కారణం చెప్పు అని తన అమాయకంగా అడుగుతూ ఉంటే ఆ అమాయకత్వానికి ఎవరైనా తలవం చేయాల్సిందే. నాకొక తోబుట్టులాగా నేను ఫీల్ అవుతాను. అంత దూరం నుంచి మా అమ్మాయి పెళ్ళికి వచ్చింది.
ఆ పెళ్ళిలో ఆ నైట్ అంతా కూడా నాతో పాటు మేల్కొని ఉండి నాకు చేదోడు వాదోడుగా ఉన్నది, ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నది. పొద్దున్నే ఉదయాన్నే ముహూర్తం అయిపోగానే ఇంకా తన బాధ్యతలు ఉంది కదా, వాళ్ళ ఆయన డ్యూటీకి వెళ్ళాలి, పిల్లలకి వండి పెట్టాలి అనేది గుర్తుకొచ్చింది. ఇంకా ఉదయాన్నే ముహూర్తమైన వెంటనే తను ఆ మండపం నుంచి అలాగే బయలుదేరేసింది. నాకొక అలవాటు ఉంది. నాకు ఏదైనా పనుల్లో ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉన్నా, నాకు ఎవరైనా సహాయపడినా వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో నేను నా రుణం తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నా గృహప్రవేశం అప్పుడు కూడా నాకు ఎవరైనా తోడున్న వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టాను. అలాగే పెళ్లి పనుల్లో తోడున్న వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టాను. మల్లిక మాత్రము నాకు అవకాశం ఇవ్వకుండా ముహూర్తం అవుతానే వెళ్ళిపోయిందనమాట. ఇంకా అందుకే తన కోసమే ఒకరోజు కాళహస్తికి వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను. అది ఈ రథసప్తమి రోజు నాకు కుదిరిందనమాట. వెళ్ళి నేను మా వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి కూడా బట్టలు పెట్టి పసుపు కుంకాలు ఇచ్చాను. తను కూడా ఎప్పుడూ సరే ఇంట్లో ఏ పూజ చేసుకున్నా నాకు ఖచ్చితంగా పిలిచి తాంబూలం అనేది ఇస్తూ ఉంటుంది, పసుపు కుంకాలు ఇస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే చేసింది. తర్వాత అందరం కలిసి కాళహస్తీశ్వరుడిని దర్శించుకుందాం అనేసి టెంపుల్కి అయితే బయలుదేరామండి. తను టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ప్రతిరోజు మెయిన్ టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శించుకుంటా ఉందంట. ఎంత అదృష్టవంతురాలు. భక్తి మాత్రం చాలా ఉందండి. ఇక్కడున్నప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు గుడికి వెళ్ళేది. స్పెషల్ డేస్, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా నైట్ అంతా కూడా గుడిలోనే గడుపుతుందనమాట. ఈ శివరాత్రికి కూడా నన్ను రమ్మంటోంది. కాళహస్తీశ్వరుని సన్నిధానంలో గడుపుతాము రా అని పిలుస్తోంది. ఏమో చూద్దాం, ఆ ఈశ్వరుడి దయ, ఆయన రప్పించుకుంటే అక్కడ గడుపుతానేమో చూద్దాం. ఈరోజు మాత్రం దర్శనం అద్భుతంగా జరిగిందండి. అమ్మవారి దర్శనం కానీ, స్వామి దర్శనం కానీ మనసారా దర్శించుకున్నామండి. చాలా మంచి దర్శనం దొరికింది. అమ్మవారిదైతే హారతి దర్శనమే దొరికింది. ఇక్కడ కొండపైన కన్నప్ప దేవాలయం ఉందంట. అక్కడికి వెళ్ళే టైం అయితే ఇప్పుడు లేదనమాట. ఎందుకంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందనమాట. ఇంకా ఆ చీకట్లో కొండపైకి ఎక్కలేము. మరొకసారి వచ్చినప్పుడైతే దర్శనం చేసుకుందామని అనుకున్నాను. ఇక మల్లికాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేమైతే మా ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఈ జర్నీ అయితే మంచి మెమరీస్తో ముగిసిందనే చెప్పాలి.